డ్రైవర్ కొత్త హారన్ మార్చి టెస్ట్ చేశాడు. ఏ హారనా? కుక్కారు నిన్నాను, పిల్లారు నిన్నాను, నక్కారు నిన్నాను, ఈ తుపాకారులు అయితే అర్జెంట్ కారణం మార్చమను. అసలు ఈ ఎగిరిపురం టెన్షన్ ఊరు. అవునా? ఐశ్వర్య నువ్వేం భయపడకు, నేను వస్తున్నాను. ఐశ్వర్య తీసుకొని బ్యాగ్. నువ్వైతే దిగడానికి అన్ని మెట్లు ఉంటే కిటికీలో చూపిస్తున్నా. నేను డీరిగిన నాకే కదా టెన్షన్. సార్ ఐశ్వర్యరాయ్ ని ప్రకాష్ రాజు సుధాకర్ రేప్ చేస్తున్నారు. అప్పుడు ఐశ్వర్యరాయ్ ప్లీజ్ నన్ను కాపాడండి, నేనేం చేయదు. నేను అసలే మోనార్కని, నన్ను ఎవరో మోసం చేయలేరు. నువ్వు చెప్పినట్టు నేను వింటానా? నిన్నేదో ఒకటి చేసేస్తాను. ఏం చేస్తారు? అదే అర్థం కాక ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయాను. చెప్పు ఏం చేయాలి? అన్నా గువ్వల చిన్న విధు తొందరగా రేప్ చేయన్నా, లేదంటే ఎల్లుండో అవులెల్లుండో నేనే చేసేస్తా. అసలే ఆపుకోలేకుండా ఉన్నాను. అక్కడ ఐశ్వర్య అరుపులు, పైన ఎగిరే ఫ్లైట్ లో నేనున్నాను. ఇదంతా చూసి ఐశ్వర్యాన్ని కాపాడదామని కిందికి దూకాను. బత్తకు బ్రేకులు పడ్డాయి, కింద నేను పడ్డాను. నా నెత్తి మీద బ్యాగ్ పడింది, చంకలో మీరు పడ్డారు. ఏంట్రా ప్రిన్సిపల్ గారిని సంగనెక్కించుకున్నావు? టెన్షన్ తో ఆయన నా చంకెక్కారు. నా చూడకుండా నువ్వెప్పుడు బస్ దిగిపోను. మీకు ఎటు కనబడదు కదా అని ఊరి బోర్డర్ లోనే దిగిపోయాను. మొత్తం అబ్జర్వ్ చేసి వస్తున్నాను. ఇక్కడ 16th సెంచరీకి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి, 18th సెంచరీకి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. రెండింటికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సార్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళు బొమ్మల కోసం వచ్చారు. మనకి బాగానే కిడుతుంది. ఈసారైనా పడవే తల్లి. గురుగారు మీ పర్సనాలిటీ అండి. అవునా? మీ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కంట్రీలో చేసినట్టు ఉంటుందండి. మీరు మలేరియా మీద టైఫాయిడ్ వచ్చి చిక్కిపోయిన షారుఖ్ ఖాన్ లా ఉంటారండి. చేపలు పడక నా సత్తుంటే నీ జోకులేటర్ బాబు. మీరు బ్రాహ్మణులు కదా. అవునైతే క్యాస్ట్ ఫీలింగ్ తో పడట్లేదు. నువ్వు నార్మే. నా క్యాస్ట్ దానికలే తెలుసా? దాని క్యాస్ట్ మీకు తెలుసు కదా. అలాగంతవా? ఈడైతే బలానేది గెలాలేదో వచ్చి కూకున్నాడు. దేంతో పడతాడా? జావ్ మచిలీ, జావ్ మచిలీ, జావ్ జావ్ మచిలీ, జావ్ జావ్ జావ్. చేపలు ఎగిరెళ్తున్నాయి. ఇదిగో మొత్తం గైడు, నీ కాడికైనా చేపలు ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇవి మూసి నది చేపలు. వీటి మెదడు తోకలో ఉంటుంది. రా అంటే పోతాయి, పో అంటే వస్తాయి. అందుకే నీటిలోకి జావ్ అన్నాము. అవి ఒడ్డుకి ఆవయ్యి మా సంచిలో పడ్డాయి. అయితే నేను అంటాను అనండి. ఆవు అనకండి పోతాయి, జావ్ అనండి వస్తాయి. ఇదేంటి చేప కాళ్ళు ఉన్నాయి? చేప కాదు, ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని కప్ప అంటాడు. అయితే మరి నానెవరిని? మీరెవరో మీకే తెలవనప్పుడు నాకు ఎలా తెలుస్తుంది తొండా భయ్య? ఇవిగో చూడండి, ఇవే బద్దెలు. ఈ ఊళ్ళో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఎవరు చేశారో తెలుసుకోవడానికి బద్దెలు వేస్తారు. అక్షంతలు వాటి మీద వేస్తారు. ఎవరి పేరు చెప్పినప్పుడు అవి కలిసిపోతాయో వాళ్ళు దొంగలు. మరి కొమ్మ కొమ్మ కలిసి అవుతుంది, కోతి చస్తుంది. అప్పా గురించి మాట్లాడితే పప్పా గురించి మాట్లాడతాం. ఇంతకీ ఎవరి పేర్లు చదువుతారు? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర్లు చదువుతారు. మా నాన్న ఉన్నానే ఊర్లోనే ఉన్నావు, కానీ నీది ఊరు కాదు కదా, నువ్వు ఊరుకో.